2019-24 వరకు తుడా చైర్మన్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కుమారుడు మోహిత్ రెడ్డిలకు విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అప్పటి వైస్ చైర్మన్ కార్యదర్శులకు చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన 15 ఎంపీడీఓలకు కూడా విజిలెన్స్ అధికారులు నోటీసులు అందాయి. తుడా నిధులను అత్యధిక శాతం తుమ్మలగుంట చెరువుతో పాటు చంద్రగిరి నియోజకవర్గంకు మళ్లించడంపై ప్రశ్నలు వేశారు. 37 ప్రశ్నలకు 9వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అధికారులు ఆదేశాలిచ్చారు. రెండు 2019-24 వరకు తుడా చైర్మన్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కుమారుడు మోహిత్ రెడ్డిలకు విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అప్పటి వైస్ చైర్మన్ కార్యదర్శులకు చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన 15 ఎంపీడీఓలకు కూడా విజిలెన్స్ అధికారుల నోటీసులు అందాయి. ఇటు తుడా నిధులను అత్యధిక శాతం తుమ్మలగుంట చెరువుతో పాటు చంద్రగిరి నియోజకవర్గంకు మళ్లించడంపై ప్రశ్నలు వేశారు. దాదాపు 37 ప్రశ్నలకు 9వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అధికారులు ఆదేశాలిచ్చారు. ఇక ఈ నోటీసులపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న, తుడాలో 2019 నుంచి 24 వరకు మధ్యకాలంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఏదైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రారంభించింది. నిన్న తుడా చైర్మన్ గా గతంలో 2019 నుంచి 24 వరకు పనిచేసిన తుడా మాజీ చైర్మన్లైన ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి నోటీసులు పంపించింది. ఇందులో 37 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటూ కోరింది. దీంతో పాటు ఏదైతే గతంలో తుడా వైస్ చైర్మన్ గాను కార్యదర్శులుగా పనిచేసిన అధికారులకు కూడా నోటీసులు పంపారు. వీరందరితో పాటే కాకుండా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 15 మంది ఎంపీడీఓలు గత 5 సంవత్సరాల కాలంలో పనిచేశారు. వారికి సంబంధించి నోటీసులు కూడా పంపినట్టు తెలుస్తుంది. మొత్తం గతంలో ఏదైతే 2019 నుంచి 24 మధ్య కాలంలో పెద్ద ఎత్తున నిధులు మొత్తం చంద్రగిరి నియోజకవర్గంలో దుర్వినియోగం చేశారు. సిమెంట్ బెంచీల కోసం, తుడా పార్క్ కోసం, అదే తుడాకు సంబంధించి తుమ్మలగుంట చెరువును పూడ్చివేసి అక్కడ ఒక పార్క్ ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సుమారు 60 కోట్ల రూపాయల నిధులు వ్యయం చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున సుమారు 400 కోట్ల మేర ఒక చంద్రగిరి నియోజకవర్గంలోనే ఇష్టానుసారం లెక్కలు లేకుండా ఖర్చు పెట్టారని ఆరోపణల మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 9వ తేదీ లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు, అదేవిధంగా గతంలో పనిచేసిన అధికారులు, గతంలో పనిచేసిన ఎంపీడీఓలు మొత్తం సమాధానం ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు సుమారు 60 కోట్ల రూపాయల తుడా నిధులతో తుమ్మలగుంట చెరువును సుమారు సగం వరకు పూడ్చివేసి రన్నింగ్ ట్రాక్ తో పాటు క్రీడా మైదానాన్ని తయారు చేశారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసు నమోదైన పరిస్థితి. ఈ పరిస్థితిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయం మీతో విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే 37 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని తుడా మాజీ చైర్మన్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పంపించారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.